రాయలసీమ నేల మల్లోసారి నెత్తురోడుతుంది. పగలు ప్రతీకారాలు, హత్యలు మరోసారి రెచ్చిపోతున్నాయి. ఫ్యాక్షన్ రాజకీయం మరోసారి తెర మీదకి వచ్చింది అనంటే అవుననే సమాధానం తెలుస్తోంది. ప్రస్తుతం జరిగినటువంటి ఒక ఘటన మీ ముందు తీసుకొచ్చాను. ఒక బిగ్ బ్రేకింగ్ గా పత్తికొండ మండలం హోసూరులో దారుణ హత్య జరిగింది. టీడీపీ మాజీ సర్పంచ్ భర్త వాకిటి శ్రీనివాసులను కళ్ళలో కారం చల్లి వేట కొడవలతో నరికారు కొందరు గుర్తులేని దుండగులు. ఉదయం బహిర్భూమికి వెళ్ళినటువంటి శ్రీనును కిరాతకంగా చంపారు ఆ దుండగులు. రాజకీయ కక్షలే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. సో రాయలసీమలో మరోసారి ఫ్యాక్షన్ రాజకీయం రగిలినట్టుగా కనబడుతోంది. సర్పంచ్ భర్త శ్రీనివాసుల్ని అతి దారుణంగా వేట కొడవలతో వేటాడి చంపినటువంటి ఘటన చోటు చేసుకుంది ఈరోజు ఉదయమే. ఒకసారి అక్కడ జరిగినటువంటి విజువల్స్ అవన్నీ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మొత్తం మీద ఇది రాజకీయ కక్ష అంటూ వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే దీన్ని చూసిన తర్వాత మరోసారి రాయలసీమలో ఫ్యాక్షన్ రాజకీయం మరోసారి మొదలైంది అన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. టీడీపీ మాజీ సర్పంచ్ భర్త శ్రీనివాసుల్ని వేట కొడవలతో కళ్ళలో కారం కొట్టి వేటాడి ఆయన్ని చంపేయడం జరిగింది. ఒకసారి ప్రతినిధి హుసేన్ దగ్గరికి వెళ్ళాం. హుసేన్, ఏం జరిగింది అసలు? గతంలో ఇటువంటి మాదిరిగా హెచ్చరికలు కానీ ఆ శ్రీనివాసులకి ఏదైనా థ్రెటనింగ్ ఉండేదా? ఇప్పుడు సడన్ గా గుర్తులు దుండగులంటే ఏం జరిగి ఉంటుంది బహుశా? మన కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరులో దారుణమైన హత్య జరిగింది. కళ్ళల్లో కారం కొట్టి వేట కొడవలతో నరికి చెప్పినటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. శ్రీనివాసులు అనే టీడీపీ నాయకుడు హోసూరు మాజీ సర్పంచ్ భర్త శ్రీనివాసుల్ని అత్యంత కిరాతకంగా కళ్ళల్లో కారం కొట్టి అత్యంత దారుణంగా హతమార్చినటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రధానంగా ఎన్నికల తర్వాత రాయలసీమ జిల్లాల్లో రాజకీయ కక్షలు వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ప్రధానంగా హోసూరులో రాజకీయ ప్రత్యర్థులు ఒకవైపు వైసీపీ టీడీపీ నాయకుల మధ్య జరిగేటువంటి ఆధిపత్య పోరు ఉండగా పార్టీలోనే అంతర్గతంగా ఇంకో వర్గం కూడా ఉంది. శ్రీనివాసులకు వ్యతిరేకంగా ఇంకో వర్గం టీడీపీ వర్గం ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే హత్యకు సంబంధించి రాజకీయ ప్రత్యర్థులు తన రాజకీయంగా హత్య చేశారా, లేకపోతే ఆధిపత్య పోరులో భాగంగా టీడీపీలో జరిగేటువంటి ఆధిపత్య పోరులో భాగంగా శ్రీనివాసుని మట్టుబెట్టారనేటువంటి కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. తాజాగా ఈ హత్య జరిగిన ఘటన తెలిసిన వెంటనే పత్తికొండ ఎమ్మెల్యే శ్యామ్ కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను, అక్కడ బంధువులతో మాట్లాడినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మనం చూసాం గత 10-15 రోజుల క్రితమే నంద్యాల జిల్లాకు సంబంధించినటువంటి సీతారాం నగర్ లో ప్రత్యర్థి పార్టీ అధికార టీడీపీ పార్టీ వైసీపీ కార్యకర్తలు సుబ్బరాయుడు మట్టుబెట్టినటువంటి ఘటన మరొక ముందే మరో హత్య జరగడం రాజకీయంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఫ్యాక్షన్ రాజకీయాలకి మళ్ళీ ఆజ్యం పోస్తున్నారా అనే కోణంలో కూడా పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేసుకునేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఏదేమైనా బహిర్భూమికి వెళ్ళినటువంటి శ్రీనివాసును అత్యంత దారుణంగా అత్యంత కిరాతకంగా కత్తులతో దాడి చేసి కళ్ళలో కారం కొట్టి చంపేసినటువంటి గతంలో శ్రీనివాసులకి ఏదైనా ప్రాణహాని ఉండేదా? హెచ్చరికలు కానీ రాజకీయంగా ఎవరన్నా ఆయన్ని భయభ్రాంతులకు గురి చేసిన సంఘటనలు కానీ లేదంటే ఏదైనా గొడవలు కానీ ఉండేవా? గతంలో ఇతను శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తికి రాజకీయంగా తప్ప వేరే ప్రత్యర్థిగా రాజకీయ కక్షలు లేవని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రత్యర్థి పార్టీ అయినా తనకి పనిచేసే ఒకవేళ అధికార పార్టీలో ఉన్నారని చెప్పి వైసీపీ పార్టీ వాళ్ళ పైన కక్షలు సాధించడం కానీ లేకపోతే ఇంకో రకంగా వేధించడం కానీ ఉండేది కాదని స్థానికులు చెప్పేటువంటి మాట. అయితే ఏం జరిగిందనేటువంటి దానిపైన పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ చేస్తున్నారు పోలీసులు. అయితే గ్రామంలో సంబంధించినటువంటి ఘటనతో ఒక్కసారిగా పత్తికొండ నియోజకవర్గం ఉలిక్కి పడింది. గతంలో పత్తికొండ ఫ్యాక్షన్ కి అడ్డాగా ఉన్నటువంటి నియోజకవర్గం పత్తికొండ నియోజకవర్గంలో ప్రధానంగా గతంలో దేవునికొండ, కప్పడల్ల లాంటి గ్రామాలు కూడా కలిసి ఉండేవి. ఈ నేపథ్యంలో ఒకసారిగా
ఫ్యాక్షన్ మరి ఏమన్నా జడలు విప్పుతుందా, ఫ్యాక్షన్ పురులు విప్పేటువంటి పరిస్థితి వచ్చిందా సో అనుమానితులు ఎవరైనా ఉన్నారా, వారి కుటుంబం ఎవరైనా అనుమానిస్తోందా, అనుమానితులు ఎవరైనా ఉన్నారా, వారి దిశగా ప్రయత్నం చేస్తున్నారా పోలీసులు? ఇప్పటిదాకా పోలీసులు అయితే ఈ హత్య జరిగిన వెంటనే సంఘటన స్థలం చేరుకున్నారు. రాజకీయ కక్షలే అనేసి ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. బంధువుల సమాచారం మేరకు మా ప్రత్యర్థులే చంపారు, అయితే ఎవరు చంపారు ఏంటనేటువంటి ఈ హత్య చేయడంలో కీలక పాత్ర ఎవరు పోషించారు, తెర వెనుక ఎవరు ఉన్నారనేటువంటి కోణంలో కొన్ని పేర్ల అనుమానాలు అయితే వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అది ఎవరా ఏంటనేటువంటిది మాత్రం అధికారికంగా పోలీసులు ప్రకటించాల్సినటువంటి కుటుంబీకుల అనుమానం వేరే వ్యక్తం చేస్తున్నారా? కుటుంబీకులు అయితే ఒకటే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యర్థులు శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి గతంలో వైసీపీ పార్టీలో పనిచేసేటువంటి వ్యక్తి హత్య చేసి ఉండొచ్చని ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్టు తెలుస్తుంది. అయితే పూర్తి స్థాయి కేసు దర్యాప్తులో భాగంగా ఎవరు చేశారు, ఎవరు చేయించారు, ఎవరు ప్రమేయం ఉంది అని చెప్పేటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ మరో వర్గం టీడీపీలో ఉన్నటువంటి ఆధిపత్యం కోసం అదే గ్రామానికి చెందినటువంటి వ్యక్తి హస్తం ఉందా అనేటువంటి కోణంలో ఈ రెండు వర్గాలు, అటు టీడీపీలో ఉన్నటువంటి అంతర్గత వర్గము, మరోవైపు రాజకీయ ప్రత్యర్థి పార్టీ అయినటువంటి వైసీపీ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకుల పేర్లు చెప్పినట్లయితే తెలుస్తుంది. ఆ కోణంలోనే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ జాగిలాలను కూడా రంగంలోకి దింపేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. హత్య చేసినటువంటి వారు ఎంతటి వారైనా సరే వదిలిపెట్టేటువంటి ప్రసక్తి లేదని, మరోవైపు అంటే ఈ సంఘటన ఉదయాన్నే జరిగింది. ఆయన బహిర్భూమికి వెళ్తున్న నేపథ్యంలో ఆయనపై కళ్ళలో కారం చల్లి వేటకొడలతో దాడి చేసిన నేపథ్యంలో ముందస్తుగానే రెక్కి నిర్వహించి ఉంటారు బహుశా. సో క్లూస్ ఏమైనా దొరికాయి అక్కడ, పోలీసులకు ఏదైనా క్లూస్ ఆధారాలు లభించాయి అక్కడ? మనోజ్, ఇప్పటి వరకు అక్కడ టీం రంగంలో దిగింది, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎలాంటి క్లూస్ ఉన్నాయనేటువంటి కోణంలో కూడా అక్కడ ఎంక్వైరీ చేసేటువంటి పరిస్థితి. అయితే క్లూస్ కోసం ప్రత్యేకంగా జాగిలాలను కూడా రంగంలోకి దింపేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఏం జరుగుతుంది, ఈ హత్య వెనుక ఎవరున్నారనేటువంటి కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేసేటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఈ హత్య వెనుక ఎవరున్నా వారిని తక్షణం అరెస్ట్ చేయాలి, వాళ్ళని అదుపులోకి తీసుకోవాలి, వాళ్ళు కఠినంగా శిక్షించాలని మాత్రం ఆ స్థానిక ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు ఆగ్రహం వ్యక్తం చేసేటువంటి పరిస్థితి. పోలీసుల పైన కూడా గట్టిగా ఎంక్వైరీ చేసి తక్షణమే తేల్చాలని ఒత్తిడి చేసేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మనోజ్, థ్యాంక్ యూ హుస్సేన్. సో మొత్తం మీద రాయలసీమలో మరోసారి ఫ్యాక్షన్ రాజకీయం తెరలేసింది. ఎక్కడ చూసినా కూడా మరోసారి చర్చనీయాంశం అవుతున్న ఘటన ఏంటంటే మాజీ సర్పంచ్ ప్రస్తుతం అధికార టీడీపీ పార్టీలోనే ఉన్నారు. టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి వాకిటి శ్రీనివాసుల్ని ఉదయాన్నే బహిర్భూమికి వెళ్తున్న నేపథ్యంలో కళ్ళలో కారం కొట్టి వేటకొడలతో వేటాడని చంపేసిన ఘటన ఒకసారిగా కర్నూలు వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. మరోసారి ఫ్యాక్షన్ రాజకీయానికి తెరలేపిన విధంగానే కనబడుతోంది. రాయలసీమ నేల మరోసారి నెత్తిరోడింది. అయితే దీనికి సంబంధించి తాజాగా పోలీసులు విచారణ చేపడుతున్నారు. రాజకీయ ప్రత్యర్థులే చేసి ఉంటారంటూ కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి పోలీసులు ఇతర స్థానికులు కూడా మాట్లాడారు, వారు ఏం మాట్లాడారో చూద్దాం. అవి కూడా వాళ్ళు కూడా ఎవరు కూడా దాన్ని అనుమానం కూడా వ్యక్తం చేయడం లేదు. రాజకీయపరమైన కక్షలు కూడా అందరూ ఊరంతా కలిసిమెలిసి మీరంతా చూస్తున్నారు, అన్ని పార్టీలలో వచ్చి చూసిపోతున్నారు. కాబట్టి ఆల్రెడీ ఫోర్స్ని కూడా డిప్లాయ్ అన్ని యాంగిల్లో కూడా వెరిఫై చేస్తున్నాము. తొందరలో దాన్ని డిటెక్ట్ చేస్తాం. శ్రీనివాసరెడ్డి పత్తికొండ చేస్తాం అనుకునే ప్రయత్నంలో ఉన్నాము. అవి కూడా వాళ్ళు కూడా ఎవరు కూడా దాన్ని అనుమానం కూడా వ్యక్తం చేయడం లేదు. రాజకీయపరమైన కక్షలు కూడా అందరూ ఊరంతా కలిసిమెలిసి మీరంతా చూస్తున్నారు, అన్ని పార్టీలలో వచ్చి చూసిపోతున్నారు. కాబట్టి ఆల్రెడీ ఫోర్స్ని కూడా డిప్లాయ్ అన్ని యాంగిల్లో కూడా వెరిఫై చేస్తున్నాము. తొందరలో దాన్ని డిటెక్ట్ చేస్తాం. శ్రీనివాసరెడ్డి పత్తికొండ చేస్తాం. ఏదైనా చేసింటే కూడా ఖచ్చితంగా వాళ్ళ మీద కఠిన శిక్షించాల్సిందిగా పోలీసులు కూడా కోరుకుంటున్నాను. కాకపోతే గ్రామంలో కూడా ఎటువంటి అనవసరమైన కార్యక్రమాలు జరుగుతున్నా అందరూ ప్రశాంతంగా ఉంది. ఎవరో దోషులను పట్టుకునేంత వరకు కూడా అనవసరమైన గ్రామంలో ఉంటే మంచిది. గ్రామస్తులు కూడా తెలియజేస్తున్నాం. చూడాలి మరి పోలీసు వాళ్ళు 2-3 రోజుల్లోనే ఏదో ఏం జరిగింది కూడా బయట తీస్తారు.